బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ హెచ్ఎస్సిసిలో షీల్డ్ 2025 పేరుతో రెండో రోజు సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ కొనసాగుతుంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సైబర్ మోసాలను అరికట్టేందుకు కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఇన్నోవేషన్స్ ను స్టాల్స్ లో ప్రదర్శించారు. ఢిల్లీకి చెందిన సంస్థ ఏఐ టెక్నాలజీతో రూపొందించిన రోబో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పేరుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక రాష్ట్రాలకు సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడికి వచ్చి దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సన్నీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ సంబంధించి ఈ ఎంక్లేవ్కి సంబంధించి టోటల్గా ఎలా జరిగింది, అసలు ఏం ఎక్కువగా ప్రసంగించారు? ఓకే, ఇది షీల్డ్ 2025 సైబర్ కాన్క్లేవ్ అండి. ఫస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్స్ క్రియేట్ చేసేసి గ్రేట్ నెట్వర్కింగ్తో దాదాపు ఇండియాలో నార్త్ నుంచి సౌత్ వరకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి కానివ్వండి, అలానే మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, అలాగే కార్పొరేట్ ఎంఎస్ఎంఈస్ నుంచి ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ గ్యాదర్ చేసాం. సో ఇది మేము 2 days ప్లాన్ చేసామండి. Day 1, Day 2 వచ్చిన రెస్పాన్స్ ఇమాజిన్ కూడా చేయలేదు, అలాంటి రెస్పాన్స్ వచ్చింది. అందులో భాగంగా దీన్ని మేము షార్ట్ లిస్ట్ ఈ ప్రోగ్రాంలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి క్రియేట్ చేసాము. ఒక 14 స్టాల్స్ ఎంపిక చేసామండి. 14 స్టాల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ ఈ రెండింటిని ఎదుర్కోవడానికి కావాల్సిన టెక్నాలజీస్తో ఉన్న కంపెనీస్ని ఇక్కడికి తీసుకుని వచ్చాం. దీనికి మనం మెయిన్గా మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ ఉన్న కంపెనీస్ని చూస్ చేసుకున్నాం. ఎందుకంటే మన దేశంలో మన టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ గ్రేట్ టెక్నాలజీ. సో స్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ని ఉపయోగించుకొని మల్టిపుల్ కంపెనీస్ ఎలా అయితే సైబర్ క్రైమ్ని, సైబర్ సెక్యూరిటీని హ్యాండిల్ చేయాలన్న దాని బేస్ మీద ఇక్కడ వీ హ్యావ్ సెటప్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ సెంటర్స్. దీంట్లో ఇక్కడ మనకి వెరీ ఇంట్రెస్టింగ్ ఒక హ్యూమనాయిడ్ ఉందండి. ఇది మెషిన్ లెర్నింగ్ బేస్డ్ హ్యూమనాయిడ్. ఇదేంటంటే మనతో మాట్లాడగలుగుతుంది. దీనికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యాండ్ షేక్ కానివ్వండి, తల ఊపడం కానివ్వండి, సెల్యూట్ కొట్టడం, ఇలాంటి ఎక్స్క్లూజివ్ థింగ్స్ ఇది చేయగలదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కెన్ యూ షేక్ ద హ్యాండ్ ఆఫ్ దిస్. సో హాయ్. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఇంటరాక్టివ్ ఏఐ హ్యూమనాయిడ్ అంటారు. దీనిని కావాలంటే నేను అడగచ్చు. కెన్ ఐ ఆస్క్ అబౌట్? My name is Bharti and yeah, it's an introduction. I am an intelligent humanoid. I have been trained on cyber security and I can make you chat with your data. ఇది ఏంటంటే దాని గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చింది. దీని పేరు భారతి. నేను మీతో ఇంటరాక్టివ్ రోబోన్ అని చెప్తుంది. అలానే నేను ఇప్పుడు కెన్ ఐ ఆస్క్ ఫర్ ద సైబర్ సెక్యూరిటీ? हाउ टू रीच फॉर द साइबर सिक्योरिटी? 2025 में आपका स्वागत है. साथ मिलकर आइए साइबर अपराध से लड़ें. अगर आप पीड़ित हैं तो 1930 पर कॉल करें या इसकी रिपोर्ट करने के लिए www.cybercrime.gov.in पर जाएं. जागरूक रहें, सुरक्षित रहें. సో ఇది ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది? ఇది మెషిన్ లెర్నింగ్ అండి. దీనికి ఎట్లా అంటే సాఫ్ట్వేర్, మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫైల్స్ కానీ వర్డ్ డాక్యుమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మేము ఏం చెప్పామంటే సైబర్ సెక్యూరిటీ, తెలంగాణ స్టేట్ పోలీస్, ఎస్సీ గురించి డేటాని దీనికి ఫీడ్ చేసినప్పుడు మీరు ఒక ఇంటరాక్ట్ చేయొచ్చు. అంటే మీ దగ్గర ఒక 500,000 pages డాక్యుమెంట్ ఉంటే దీంట్లో డంప్ చేస్తే సాఫ్ట్వేర్లో ఇది ఏం చేస్తుంది, దాని రిలేటెడ్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మనకి రెస్పాన్స్ అవుతాయి. ఎలా అయితే చాట్ జీపీటీలో మీరు ఏం చేస్తారు, క్వశ్చన్స్ టైప్ చేస్తే చాట్ జీపీటీ కంప్లీట్గా సెవరల్ డేటా మీద ట్రైన్ అయి ఉంది. అలానే దీంట్లో ఇప్పుడు మేము స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటాతో ట్రైన్ చేసాం. దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో ఇలా చేయొచ్చు. ఇలానే హ్యూమనాయిడ్తో పాటు సరే, ఈ రోబో ఈ ఈవెంట్లో అట్రాక్ట్గా నిలిచింది. ఎందుకంటే ఈ ఏఐ టెక్నాలజీతో మనకు కావాల్సిన సమాచారాన్ని కూడా అందిస్తుంది. మనం ఒకసారి మాట్లాడితే మళ్ళీ రిపీట్గా ఆ క్వశ్చన్స్ కూడా మళ్ళీ చెప్తుంది. క్వశ్చన్కి ఆన్సర్ చెప్తుంది. ఒకసారి మాట్లాడదాం. హలో భారతి. Hello. చూసారు కదా, షేక్ హ్యాండ్ ఇస్తుంది. అంటే మనం పలకరిస్తే సేమ్ ఎవరైతే మనిషితో ఏ విధంగా మాట్లాడతామో మనకు కావాల్సిన సమాధానాలన్నీ కూడా ఈ రోబో మొత్తం కంప్యూటర్లో ఫిక్స్ చేసి ఉంటుంది. కాబట్టి ప్రోగ్రామ్ మొత్తం అన్నిటికీ సమాధానాలు చెప్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరికొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. మరిన్ని స్టాల్స్ అన్నిటిని కూడా సన్నీని అడిగి తెలుసుకొని చెప్పండి. ఇక్కడ ఎస్పెషల్లీ డీప్ ఫేక్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశామండి. అటు సైడ్ ఒక డీప్ ఫేక్ స్టాల్ తర్వాత చూద్దాం. ఇప్పుడు మన ఫేస్ని మార్ఫ్ చేసి, స్వాప్ చేసి, స్పూఫ్ చేసి టెక్నికల్గా ఎలా అయితే ఒక క్రైమ్ అనేది
చేస్తున్నారు. ఆ క్రైమ్ని అరికట్టడానికి డీప్ ఫేక్ టెక్నాలజీ యూజింగ్ న్యూరల్ నెట్వర్క్స్కి సంబంధించిన ఒక స్టాల్ కూడా ఉంది. వీ హ్యావ్ మల్టిపుల్. సో ఇక్కడ మీరు చూస్తే క్రిప్టో కరెన్సీ లేటెస్ట్గా ఇప్పుడు మనం క్రైమ్ అంతా చూస్తున్నాము. డ్రగ్ డీలింగ్ కానివ్వండి, మల్టిపుల్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతుంది క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీని డీల్ చేయడానికి కూడా మన దగ్గర వీ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ టెక్నాలజీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్నెట్. వీళ్ళు ఏంటంటే వాలెట్ నెంబర్ ఉంటుంది కదా, మీరు ఒక క్రైమ్ జరిగేటప్పుడు ఈ మధ్యకాలంలో బిట్ కాయిన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీలో ఉన్న వాలెట్ అడ్రస్ని ఛేదించడం అంటే చాలా కష్టమైన టాస్క్. అలాంటి టాస్క్ని ఛేదించడానికి అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్నెట్ ఉంది. అలానే మనకి ఇక్కడ చూస్తే ఎక్సెల్ యుఏవి అనే ఒక కంపెనీ ఉందండి. వీళ్ళ దగ్గర స్పెషలైజ్డ్ డ్రోన్ మెకానిజమ్స్ ఉన్నాయి. డిఫెన్స్ సెక్యూరిటీకి ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. సో ఇక్కడ ఏంటంటే హెవీ అమౌంట్ ఆఫ్ పేలోడ్ క్యారీ చేయడం కానివ్వండి, వెరీ క్లియర్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ఇంట్రూజన్ మెకానిజమ్స్ని డిటెక్ట్ చేసే ఒక కెపాసిటీ ఈ పర్టికులర్ డ్రోన్ ఎక్సెల్ యుఏవి అనే కంపెనీ ఉంది. వీ ఆల్సో హ్యావ్ ఏ కంపెనీ విత్ ద నేమ్ ప్రో డిస్కవర్. సో వీళ్ళు ఏంటంటే ఒక అద్భుతమైన ఒక కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్తో ఫోరెన్సిక్ చేయగలరండి. అంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఫోరెన్సిక్ చేయాలి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఒక ఆఫీస్లో కూర్చొని ఒక పెద్ద బాక్స్ పెట్టుకొని చేయకుండా ఒకటే ప్లేస్లో కూర్చొని నేను కంప్లీట్ స్టేట్లో ఉన్న ఫోరెన్సిక్ అనాలిసిస్లో ఇట్ కెన్ క్రియేట్ ఇన్వెస్టిగేషన్ ఎయిడ్ ఇన్ ఫోరెన్సిక్ అనాలిసిస్. దీని ద్వారా చాలా రకాలైన మనకి ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్కి ఎక్స్పర్టీస్ మెకానిజం సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్. సో దీని ఒక కమాండ్ కంట్రోల్ లాగా తీసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఫర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, వీ ఆల్సో హ్యావ్ ఫర్ ద సెక్యూరిటీ అండి. మనకి తెలుసు సెక్యూరిటీ అనగానే పాస్వర్డ్ ఈజ్ అ మెయిన్ సెక్యూరిటీ. సో పాస్వర్డ్ కాకుండా ఇంకా బెటర్ వేగా, అంటే ఒక బయోమెట్రిక్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ఒక హ్యూమన్ బిహేవియర్తో మనం ఒక అకౌంట్ని లాక్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ డీప్ అల్గారిథమ్స్ ఇస్తుంది. అండ్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బాడీ అండి, IC² అని. సో వీ ఆల్సో కాల్ ఇట్ ఎస్ ISC2. ఇక్కడ ఏంటంటే ఒక సైబర్ ఎక్స్పర్ట్ తయారవ్వడానికి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ క్రైమ్స్ని ఛేదించాలంటే మన దగ్గర మల్టిపుల్ సైబర్ ఎక్స్పర్ట్స్ కావాలి. ఈ సైబర్ ఎక్స్పర్ట్స్కి వీ హ్యావ్ వెరీ గుడ్ బాడీస్ అండి. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఆర్గనైజేషన్ విత్ నేమ్ నోపల్ సైబర్ అని. దే ఆర్ ఆల్సో ఇంటూ కోర్ సైబర్ సెక్యూరిటీ. మీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సొల్యూషన్స్ దే కెన్ యాక్చువల్లీ ప్రొవైడ్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ వీఆర్ ఆల్సో ఇంటూ AR and VR. ఈ AR/VR చూస్తే ఇక్కడ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అంటాం. ఇది ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే, ఒక MO కానివ్వండి, ఒక IO కానివ్వండి, క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు వీడియో రికార్డ్ చేస్తారు. వీడియో రికార్డ్ చేసి మళ్ళీ దాని ఒక సంవత్సరం తర్వాత చూస్తే దాంట్లో ఎన్నో పాయింట్స్ మిస్ అవుతారు. కానీ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఏమొస్తుందంటే, మీకు ఇక్కడ ఒక డివైస్ ఉంటుంది. ఈ డివైస్ విల్ ఫీడ్ యువర్ డేటా. మీరు ఒక గంట సేపు ఒక క్రైమ్ సీన్ని రికార్డ్ చేస్తే ఆ క్రైమ్ సీన్లోకి మళ్ళీ మీరు వర్చువల్గా వెళ్ళడానికి డివైస్ పెట్టుకొని వెళ్ళిపోతే లిటరలీ మీరు ఇదే ఒక క్రైమ్ సీన్లోకి ఇండల్జ్ అవ్వచ్చు. అంటే మీరు పిన్ పాయింట్గా 360 degrees క్రైమ్ సీన్ని ఎనీ మూమెంట్ ఆఫ్ ద ఇయర్ మీరు జూమ్ చేసుకొని యూ కెన్ క్లియర్లీ పిన్ పాయింట్ ద ఇన్ఫర్మేషన్. అండ్ we also have one more beautiful ecosystem in the form of DSCI. So DSCI is NASSCOM powered. అండ్ DSCIలో ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ ఎంపానల్ ఇన్ DSCI. అంటే వీళ్ళు ఎట్లాంటి గ్రేట్ థింగ్ చేస్తున్నారంటే, ఒక ఆర్గనైజేషన్కి ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్టీస్ కావాలి అంటే యూ కెన్ గో టు DSCI, యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ సైబర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. అండ్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బిగ్ organizations in the globe in the form of KPMG. So they are conducting hackers, white hat hackersని జనరేట్ చేయడానికి, అంటే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని తయారు చేయడానికి కావాల్సిన ఒక యాక్టివిటీ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ అండి. సో ఇలా మల్టిపుల్ యాంగిల్స్లో వీఆర్ ట్రయింగ్ టు కవర్ ద సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఇన్వెస్టిగేషన్ ఫెటర్నిటీ. అంటే తెలంగాణ దేశంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, కానీ రికవరీ చాలా తక్కువగా ఉంటుంది. అందులో తెలంగాణ చాలా బెస్ట్గా ఉందని చెప్పేసి కూడా నేను సీఎం మాట్లాడారు. అవునండి. సో ఇక్కడ తెలంగాణలో ఏంటంటే మేజర్గా మనకున్న అడ్వాంటేజ్ డిటెక్షన్, క్రైమ్ రిపోర్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. రైట్ ఫ్రమ్ స్మాల్ క్రైమ్ టు మేజర్ క్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్లు డిటెక్షన్ ఉంది, దానికి తగ్గట్లు నంబర్ ఆఫ్ cases are getting recorded. So that way Telangana State Cyber Security Bureau has reached to extent nowhere in the country there is a Cyber Security Bureau wing which actually created so much of impact. And oka immersive routine ga oka cabin lo oka closed place lo we didn't promote this stalls, rather an experience center where people can walk and experience and get information from the different corporates as well as government entities. షీల్డ్
2025 అంటే ఏంటిది అసలు? షీల్డ్ 2025ని మీరు సింపుల్గా చూడాలంటే ఇట్స్ ఏ నెట్వర్కింగ్ ప్లేస్ టు ఇంటరాక్ట్. ఇక్కడ మేము చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేసాము, క్లోజ్డ్ రూమ్ సెషన్స్ కండక్ట్ చేసాము, గ్రేట్ స్పీకర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీ హ్యావ్ రాజేష్ కుమార్ IPS ఫ్రమ్ I4C. సో అంటే యూ హ్యావ్ డిఫరెంట్ స్పీకర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ who actually interacted with the people over there, delegates over there, and at the same time కొన్ని క్లోజ్డ్ రూమ్ సెషన్స్ ransomware నుంచి డీప్ ఫేక్ వరకు వీ హ్యావ్ డిస్కస్డ్. అంటే 1-to-1 ఇంటరాక్షన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసాం. దాంతోపాటు ఈ పర్టికులర్ ఇమర్సివ్ స్టాల్స్ని కూడా కనెక్ట్ చేసి, అంటే ఓవరాల్గా సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి మనకి ఒక ప్లాట్ఫామ్ అండి. ఇట్స్ ఎ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ గెట్ టు టాక్ టు ఈచ్ అదర్. అయితే ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి నేరాలు నియంత్రించడం, అదేవిధంగా ఇక్కడ కంపెనీస్ ఏవైతే కార్పొరేట్ కంపెనీస్కి సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి కాబట్టి వారికి కూడా సపోర్టెడ్గా కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా ప్రదర్శించారని చెప్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణలో సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే సైబర్ నేరాల బారిన పడిన రికవరీ కూడా అధికంగానే ఉంటుంది. దేశంలోనే నెంబర్ 1గా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనిచేస్తుందని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.